గచ్చిబౌలి అంటే ఐటీ హబ్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి గచ్చిబౌలి ఐక్య దగ్గర చెత్త గుట్టలా పేరుకుపోతోంది. ఎటు చూసిన చెత్త కుప్పలు కుప్పలుగా కనిపిస్తోంది. సుమారు 40 ఎకరాల్లో 30 లక్షల టన్నులకు పైగా డెబ్రిస్ ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. చెత్త తొలగించడానికి సుమారు 100 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. వామ్మో, చెత్త తొలగించడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మీరు అనుకుంటూ ఉంటారు కదా, నిజమే. చెత్త తొలగించడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. చూస్తే అర్థమవుతుంది ఎందుకు 100 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందో. ఐక్య చుట్టూతో కూడా డెబ్రీస్ ఒక పెద్ద పెద్ద కొండల్లాగా పేరుకుపోయే విజువల్స్ చూస్తున్నారు. అధికారుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అక్కడ చెత్త ఎవరు వేస్తున్నారో పట్టించుకోరు, కనీసం సెక్యూరిటీ ఏర్పాటు చేయరా అంటూ ప్రశ్నలు వస్తున్నాయి ప్రజల నుంచి. ఎవరో చేస్తున్న తప్పుకు 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుందని నెటిజన్స్ మండిపడుతున్నారు. That's the right question and దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత చెప్పండి, విజువల్స్ లో కూడా చూస్తున్నాము చెత్త కుప్పలు అండ్ కాంక్రీట్ డెబ్రీస్ కూడా అక్కడ మొత్తం పేరుకుపోయి కొండల మాదిరి అయిపోయాయి. సో ఈ రోజు ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుంది అని అంటున్నారు. సో అసలు ఎవరు వేస్తున్నారు అన్న ట్రాకింగ్ చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది సుజాత? సత్తాస్ డెబ్రిస్ ని ఎవరు వేశారు అనే దాని మీద ఎలాంటి ఎంక్వైరీ నడవడం లేదు. గత 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది ఎలా మేము తేలుస్తామో అనే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఇప్పటికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని కేవలం ఎస్టిమేషన్ మాత్రమే వేశారు. ఆ 100 కోట్ల కంటే ఎక్కువ కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా కనీసం ఒక్క సెక్యూరిటీని కూడా ఇక్కడ పెట్టడం లేదు. ఎంతో మంది ఇక్కడికి రాత్రి వేళ వచ్చి ఇంకా డెబ్రిస్ వేస్తున్నారు. అంటే ఇప్పుడు కేవలం 30 లక్షల టన్నులు మాత్రమే ఉందని చెప్తున్నారు. ఇక తొలగించేటటువంటి సమయంకి మరో 30 లక్షల టన్నులు డెబ్రిస్ ఇక్కడ పేరుకుపోయినా అసలు ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది అనంటే ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీని పెట్టలేదు. దీంతో రాత్రి వేళలు ఎవరంటే వాళ్ళు వచ్చి ఆ చెత్త చెదారాన్ని మొత్తం నింపేస్తున్నారు. సామాన్యులు ఉంటే నార్మల్ గా ఉండే జనాలు ఎవరు అక్కడికి వచ్చి చెత్త వేసే అంత పరిస్థితి అక్కడ లేదు. సో ఎక్కువగా లారీస్ లో కానివ్వండి లేకపోతే లోడ్ ను తీసుకొచ్చి అక్కడ అన్లోడింగ్ చేసినట్టు క్లియర్ గా అర్థమవుతుంది. సో అంతగానం లోడ్ ను తీసుకొచ్చి వేస్తున్నా ఎవరు ఎందుకు పట్టించుకోలేదు అంతకు ముందు? ఎగ్జాక్ట్లీ సర్తాజ్, మీరు చెప్పింది సామాన్యులు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఇంత దూరం వచ్చి డెబ్రిస్ వేరు. ఈ ఐక్య అంటే గచ్చిబౌలి లేదంటే మాదాపూర్ అంటే చాలా ఫేమస్. అంతా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. పెద్ద పెద్ద భవనాలు కూల్చినటువంటి వాటివే వేసినటువంటి డెబ్రిస్. అధికారులు వాటిని మేము గుర్తించలేము, ఎప్పుడో జరిగింది కదా అంటున్నారు. ఇప్పుడు వేస్తున్నటువంటి వాళ్ళని ఎందుకు గుర్తించడం లేదు? అసలు ప్రజాధనాన్ని 100 కోట్లని ఖర్చు పెట్టి తొలగించేటువంటి రైట్ అధికారులకు ఉందా? అధికారులు జీతాలు పెట్టి ఇక్కడ చెత్తని తొలగించాలి అని చెప్పేసి పబ్లిక్ నుంచి డిమాండ్ వినిపిస్తుంది. బిగ్ టీవీ కూడా అదే చెప్తుంది. ఇక్కడ వేసినటువంటి డెబ్రిస్ ఎవరు వేశారో గుర్తించి ఫైన్ వేసి వాళ్ళ ద్వారా తొలగించాలి, లేకపోతే అధికారులంతా ఉద్యోగాలు చేయాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ డెబ్రిస్ ఇప్పటికైనా అక్కడ సెక్యూరిటీ కెమెరాస్ వాటిని అట్లీస్ట్ ఏర్పాటు చేశారా, లేకపోతే ఏర్పాటు చేసే ప్లానింగ్ లో ఏమైనా గవర్నమెంట్ ఉందా? ఇంకెక్కడ ప్లాన్ చేస్తారు సర్తాజ్? ఆల్రెడీ 30 లక్షల టన్నులకి పైగానే డెబ్రిస్ పేరుకుపోయింది. ఒక్క సెక్యూరిటీ లేదు. రీసెంట్ గానే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఇక్కడ రాత్రి వేళ వచ్చి డెబ్రిస్ వేస్తున్నారంటే ఇక్కడ సెక్యూరిటీని పెట్టాము అని చెప్పేసి ట్వీట్ చేశారు అధికారులు. కానీ ఎక్కడైతే సెక్యూరిటీ కనిపించడం లేదు. ఇప్పుడైతే కనిపించడం లేదు, రాత్రి వేళలో కూడా ఎవరు కనిపించడం లేదు. చుట్టూ ఫెన్సింగ్ లేదు కాబట్టి ఎవరిష్ట ప్రకారం వాళ్ళు వచ్చి అయితే మాత్రం డెబ్రిస్ వేసి వెళ్ళిపోతున్నారు. అధికారులే బాధ్యత వహించాలి. అధికారుల జోబుల్లో నుంచి డబ్బులు తీసి డెబ్రిస్ తొలగించాలి. నేను ఏదైతే చెప్పాలనుకున్నాను సుజాత అదే చెప్పింది. అండ్ ప్రజలు కూడా అదే అంటున్నారు. ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారో ఇన్ని రోజుల నుంచి తీసుకున్న శాలరీని అంతా అటాచ్ చేసి అవసరమైతే వాళ్ళ ఆస్తులు జప్తు చేసి చెత్త ఎవరేసారో కనిపెట్టి వాళ్ళకి ఫైన్ పట్టించుకున్న అధికారుల పైన చర్యలు అధికారుల మీదనే పెనాల్టీస్ వేయండి. కొన్ని కమెంట్స్ చదువుదాం. కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. ఆదిత్య కమెంట్ చేశారు, నిర్భయంగా నిష్పక్షపాతంగా నిజం వైపు బిగ్ టీవీ ప్రయాణం మరింత విజయవంతం కావాలి, శుభాకాంక్షలు, జై జవాన్ అని కామెంట్ చేశారు. అండ్ మరొకరు కామెంట్ చేశారు, కోతి ఫిలిమ్స్ జై జవాన్ జై కిసాన్ అంటూ, జై హో జవాన్ అంటూ లక్ష్మణ్ కమెంట్ చేశారు. అండ్ కేరళ నుంచి సుజయ్ పార్వతి ఉన్నారు, అక్కడ చీఫ్ ఎడిటర్. కేరళ బిగ్ టీవీ ఉంది, కేరళలో కూడా బిగ్ టీవీ ఉంది. త్వరలో బిగ్ టీవీ దేశవ్యాప్తంగా మరిన్ని రాష్ట్రాల్లో విస్తరించబోతుంది. కేవలం ప్రజల కోసం బిగ్ నెట్వర్క్ అవబోతుంది. అందుకే కేరళ నుంచి కామెంట్ చేశారు సుజయ్ పార్వతి ఫ్యాన్స్ అని. అమ్ము అప్పు అంట, థ్యాంక్ యూ సో మచ్ అండి. జై జవాన్ బిగ్ టీవీ న్యూ లుకింగ్ అంటూ రఘు కామెంట్ చేశారు. అమ్ము అప్పు మళ్ళీ కమెంట్ చేశారు. అలాగే పూర్ణ కామెంట్ చేశారు, జై జవాన్ అంటూ కామెంట్ చేశారు. ఎస్, ఎక్కువ జై జవాన్ అంటూ కామెంట్ చేయండి. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన జవాన్లకు నివాళులు అర్పిద్దాం హృదయపూర్వకంగా.
ఎస్ ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా జవాన్ గురించి ఇంక నువ్వు కూడా ఏమైనా అప్పీల్ చేయాలనుకున్నావా? ఎస్ జై జవాన్ అని కమెంట్ చేయండి. ఇందాకటి నుండి మనం చెప్తున్నాం, చాలా మంది ఇప్పటికే రియాక్ట్ అవుతున్నారు. అండ్ మీ ఇంట్లో పిల్లలకి కార్గిల్ దివాస్ గురించి తెలియకపోయి ఉండొచ్చు. సో కార్గిల్ దివాస్ గురించి వాళ్ళకి కూడా చెప్పండి. ఇప్పుడు కరెక్ట్, నిజంగా కదా, మంచిగా పిల్లలకి గుర్తు చేసావు కదా. అంటే వాళ్ళకి చదువుకుంటూ ఉంటుంటారు, కానీ మనం ఆ కార్గిల్ గురించి, విజయ్ దివాస్ గురించి, మన జవాన్ల వీరగాథల గురించి పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. సో రేపటి రోజు అంటే ఈ రోజు నుండి వాళ్ళు కూడా చాలా ప్రౌడ్ గా ఈ రోజు విజయ్ దివస్ కాబట్టి ఈ రోజు స్టార్ట్ చేయండి. ఈ రోజు Yes. గొప్పతనం ఏంటి అనేది, ఈ రోజు మన వీర జవాన్ల వీరత్వం గురించి తెలియజేయండి. పిల్లలకి చెప్పండి.